ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని అతి పరిశుద్ధమైన నామమునకు సమస్త మహిమ కలుగును గాక. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుడు తన కృపలో మనందరూ కూడా జ్ఞాపకం చేసుకుని ఈ రీతిగా ఆయన నామమును ప్రాస్తుతించుటకు, ఆయనను గణపరచుటకు, ఆయనను మహింపరచుటకు కృప చూపిన దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని స్తుతించి దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. ప్రారంభ ప్రార్థనతో ఈ యొక్క స్తుతి ఆరాధనను మనము ప్రారంభం చేసుకుందాం. స్తోత్ర 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 స్తోత్ర. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్యా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, వందనీయుడా, ఆరాధనకు ఏకైక యోగ్యుడా, పూజార్హుడా, ఈ రీతిగా మా ప్రాణనాథుడు అయిన మిమ్ములను స్తుతించడానికి యేసయ్యా నీవిచ్చిన శ్రేష్టమైన ధన్యకరమైన స్థితి కొరకే నీకు వందనాలు ప్రభువా. ఈ దినం మేము ఈ రీతిగా నిన్ను స్తుతిస్తున్నామంటే, నేను ఆరాధించగలుగుతున్నామంటే, నేను మహింపరచగలుగుతున్నామంటే, నీ సన్నిధిలో నేను గణపరచగలుగుతున్నామంటే యేసయ్యా నీవు చూపిన మహాకృప ద్వారా మాత్రమే ఇది సాధ్యమైంది. అందుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీ నామములకు మాత్రమే ఆరోపించబడును గాక. యేసయ్యా ఈ స్తుతి ఆరాధనలో ఎవరు కూడా హెచ్చించబడ్డానికి, ఎవరు కూడా కనపరచబడ్డానికి, ఎవరు కూడా తమను తాము హెచ్చించుకునే ప్రయత్నం చేయకుండా అంచుల మటుకు మమ్మల్ని మేము తగ్గించుకొని నీ నామమును హెచ్చించడానికి, నిన్ను మాత్రమే మహింపరచడానికి సహాయం చేయమని. నీవు మాతో ఉంటే మాకు విజయం, సంతోషం, సమాధానం గనుక మీరు మాతో ఉండమని ప్రార్థిస్తూ సమస్త మహిమ నీకు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో కొన్ని స్తుతి గీతములు పాడుకొని దేవుడిని మహింపరుతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి ఎవరు కూడా మౌనముగా ఉండకుండా అందరూ కూడా ఆయనను స్తుతించడకు మీ పరిస్థితులను సంసిద్ధపరచుకోండి. దేవుడిని స్తుతించడం అది మన జీవితాలకు ఎంతైనా క్షేమం. చప్పుడు భయపడతాం. హల్లెలూయా. దేవుడా, అజేయుడా, ఆదరణ కిరణమా, పూజ్యుడా, పరిపూర్ణుడా, ఆనంద నిలయమా. దేవుడా, అజేయుడా, ఆదరణ కిరణమా, పూజ్యుడా, పరిపూర్ణుడా, ఆనంద నిలయమా. జీవదాతవు నీవని శృతి మించి పాడనా, జీవదారవు నీవని కానుకనై పూజించనా. జీవదాతవు నీవని శృతి మించి పాడనా, జీవదారవు నీవని కానుకనై పూజించనా. అక్షయ దీపము నీవే, నా రక్షణ శృంగము నీవే, స్వరార్చన చేసేద నీకే, నా స్తుతులర్పించెద నీకే. దీనుడా, అజేయుడా, ఆదరణ కిరణమా, పూజ్యుడా, పరిపూర్ణుడా, ఆనంద నిలయమా. స్తోత్రమయ్యా. దాసుని స్వరూపము ధరించి రిక్తునిగా మా యొద్దకు దిగి వచ్చిన దేవానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చప్పుడు కొట్టి మహిమపరుచుకుందాం.
రాతి లేని సుడిగుండాలే ఆవరించగా, గమనములేని పోరాటాలే తరుముచుండగా, నిరుపేదనైన నా ఎడల సందేహమేమి లేకుండా, హేతువేలేని ప్రేమ చూపించి సిలువ చాటునే దాచావు. హేతువేలేని ప్రేమ చూపించి సిలువ చాటునే దాచావు. సంతోషము నీవే, అమృత సంగీతము నీవే, స్తుతి మాలిక నీకే, వజ్ర సంకల్పము నీవే. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. స్తోత్రమయ్యా. నా ప్రతికూలతలో తోడైన దేవానికి స్తోత్రం. ఆపత్కాలములో నన్ను ఆదుకుని బలపరిచిన దేవానికి స్తోత్రమయ్యా. నా కన్నీటిని నాట్యంగా మారుస్తున్న దేవానికి స్తోత్రం. సత్య ప్రమాణము నెరవేర్చుటకే మార్గదర్శివై, నిత్య నిబంధన నాతో చేసిన సత్యవంతుడా, విరిగి నలిగిన మనసుతో హృదయార్చనే చేసేదా. కరుణ నీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా. కరుణ నీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా. కర్తవ్యము నీవే, కనుల పండుగ నీవేగా, విశ్వాసము నీవే, విజయ శిఖరము నీవేగా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. దేవానికి స్తోత్రం. విరిగి నలిగిన మనసు నీవు అలక్ష్యము చేయని దేవుడవయ్యా, నీకు స్తోత్రమయ్యా. ఎన్నో ప్రతికూలతలు కూడా మా జీవితాలు కొనసాగుతున్నాయి. నిత్యము నేనున్నానని బలపరుస్తూ దేవానికి స్తోత్రం. ఊహల కందని ఉన్నతమైనది దివ్య నగరమే, స్ఫటికము పోలిన సుందరమైనది నీ రాజ్యమే. ఆ నగరమే లక్ష్యమై మహిమాత్మతో నింపినావు. అమరలోకాన నీ సన్నిధిలో కొత్త కీర్తనే పాడెదను. అమరలోకాన నీ సన్నిధిలో కొత్త కీర్తనే పాడెదను. ఉత్సాహము నీవే, నయనోత్సవం నీవేగా, ఉల్లాసము నీలో ఊహల పల్లకి నీవేగా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా
కానుకనై పూజించనా. అక్షయ దీపము నీవే, నా రక్షణ శృంగము నీవే. స్వరార్చన చేసేద నీకే, నా స్తుతులర్పించేద నీకే. స్తోత్రమయ్యా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. మరొక స్తుతి గీతం పాడుకున్న తర్వాత, మరి యొక్క స్తుతి ఆరాధనలు మనం అందరం కూడా కొనసాగిన తర్వాత దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి మనము ముందుకి కొనసాగుతాం. నాతో పాటు కలిసి వాడి ఆయన మహిమపరచవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా చప్పుడు కొట్టి నేను మహిమపరుచుకుందాం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. స్తోత్రమయ్యా. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, వందనీయుడా, ఆరాధనకు ఏకైక యోగ్యుడా, పూజార్హుడా, దేవా నీకు స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం. యేసయ్యా నిన్ను ఆరాధించుటయే మా జీవిత లక్ష్యమయ్యా, నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరిచేరనీయక, ఆపదలన్నీ
జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. స్తోత్రమయ్యా. అందరూ కూడా మౌనంగా ఉండకుండా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఆయన నామములో ఏకీభవించిన వారి మధ్య ఉండే దేవుడు ఆయన. ఇది మనం మౌనంగా ఉంటకు సమయం కాదు, ఆయనను సమీపించి ఆరాధించవలసిన సమయం అని భావిద్దాం. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే. ఆశ్రయమైన బంధము నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నాకు ఎత్తైన కోటము నీవే, నన్ను కాపాడు కేడము నీవే. ఆశ్రయమైన బంధము నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతి క్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నారు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. స్తోత్రం స్తోత్రం. స్తుతులకు పాత్రుడానికి స్తోత్రమయ్యా. పాపిని ప్రేమించిన దేవానికి స్తోత్రమయ్యా. మమ్మల్ని రక్షించుటకు సమర్థుడానికి స్తోత్రం. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా. నీ మనసులో నేనుంటే చాలయ్యా. బహుకాలము
కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ మనసులో నేనుంటే చాలయ్యా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి, నాకేమి కోదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి స్థిరమైనవి, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. అందరూ ఆకాశపు చేతులు చాపి యేసయ్య నామమును మహిమపరుద్దాం. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో ఇప్పటి వరకు ఆయన నామమును స్తుతించిన మనమందరం కూడా దేవుని యొక్క వాక్యం ధ్యానం చేయబోతుండగా మనమందరం కూడా మన హృదయాలను సంసిద్ధపరుచుకుందాం. మీరు ఏ స్థలంలో ఉన్నా, ఇటువంటి పరిస్థితుల గుండా మీ జీవితాలు కొనసాగుతున్నా, ఎవరు మౌనంగా ఉండకుండా, ఎవరు కూడా మౌనంగా ఉండకుండా అందరూ ఆయన్ని స్తుతిద్దాం, అందరూ ఆయన స్తుతిద్దాం. యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఇప్పటి వరకు స్తుతించిన నీవు నేను ఆయనను, ఆయన చిత్తాన్ని తెలుసుకోవలసిన అవసరత ఎంతైనా ఉన్నదని భావిద్దాం. ఆయన మాట మనకు ఎంతైనా అవసరమైనదని, ఆయన వాక్యం మన జీవితాలకు ప్రాముఖ్యమైనదని, ఆయన మాట మనలను బ్రతికించిందని, భవిష్యత్తులో ఆయన మాటే మనల్ని బ్రతికించబోతుందని జ్ఞాపకం చేసుకుందాం. నిస్వార్థమైన ప్రేమతో ప్రేమించిన ఆ దేవుడిని మనం మన జీవితాల్లో కలిగి ఉండే ప్రయత్నం చేద్దాం. ఆయన ఎంత ఉన్నవి ఆశించే వ్యక్తులుగా కాకుండా ఆయనను కలిగి ఉండుటకు ప్రయత్నం చేద్దాం. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్యా, ఈ రీతిగా మీ నామమును ప్రాస్తుతించుటకు, ఆరాధనకు యోగ్యుడా, స్తుతి సింహాసనాసీనుడా, నిన్ను గణపరచుటకు, మహింపరచుటకు అర్హత లేకపోయినా, యోగ్యత లేకపోయినా, ఎన్నిక లేకపోయినా, నీ కృపలో నన్ను మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఇంతటి ఉన్నతమైన భాగ్యమునిచ్చిన దేవా నీకు స్తోత్రం. పొందుకున్న మీరు ఉచితముగా అనుగ్రహించిన ఈ యొక్క రక్షణను కడవరకు కాపాడుకునే కృపను మాకు ఇవ్వమని, సరి చేయగలిగిన వాక్యము ద్వారా, బలపరచగలిగిన వాక్యము ద్వారా, హెచ్చరించి లేపి నిలబెట్టి హెచ్చించగలిగిన వాక్యము ద్వారా మాతో మాట్లాడమని
ఎంతమంది బిడ్డలైతే నీ వాక్యం వినుటకు ఆసక్తి కలిగి ఉన్నారో వారందరితో మీరు సూటిగా మాట్లాడమని ప్రార్థన చేస్తూ, అయ్యా నీవు లేకపోతే మా జీవితంలో సంతోషం ఎన్నటికీ ఉండదు ప్రభువా. నీవు లేకపోతే మా జీవితంలో సమృద్ధి ఉండదు ప్రభువా. నీవు లేకపోతే మా జీవితంలో సమాధానం ఉండదు ప్రభువా. నీవు లేకపోతే మా జీవితంలో ఆశీర్వాదము ఉండదు ప్రభువా. కనుక నీవు మాతో ఉండమని ప్రార్థన చేస్తూ, కూడి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ, ఏకైక రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీకందరికీ కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనము ధ్యానం చేయనైన మూల అంశాన్ని మీ ముందు ఉంచుతాం. జాగ్రత్తగా గమనించండి. అంతకంటే ముందుగా ఒక ఉదాహరణను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం. గమనించండి. ఒక దినాన ఒక రాజు గారికి జన్మదినం వచ్చినప్పుడు ఆ రాజుగారు ఆ రాజ్యం అంతటా చాటింపు వేయించాడు. ఈరోజు నా జన్మదినం గనుక రాజ్యములో ఉన్న ప్రజలందరూ ఏమి అడిగినా ఇవ్వలేను, కుదరదు అని కాకుండా ఎవరు ఏమడిగినా కూడా వారందరికీ ఇచ్చేస్తాను అని చాటింపు వేయించిన తర్వాత ఆ రాజుగారు ఒకరి తర్వాత ఒకరు ఆ రాజుగారి యొద్దకు నడిపించబడి వారికి కావలసినవన్నీ కూడా వారికి అక్కరగా అవసరతగా కొదువుగా ఉన్న వాటన్నిటిని కూడా రాజుగారి ముందు ఉంచి వారి కోరికలన్నీ కూడా తీర్చుకొని వారి స్వగృహాలకు వారు వెళ్ళిపోతా ఉన్నారు. ఆ రాజుగారి యొద్దకు రాజ్యంలో అనేక మంది ప్రజలు నడిపించబడినప్పుడు ఒక్కొక్కరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు వారి యొక్క అవసరాలు రాజుగారి యొద్ద నుంచి తీర్చుకుని వెళ్తా ఉన్నారు. వారి యొక్క రాజ్యంలో ఉన్న ఆ యొక్క మంత్రి గారు రాజుగారిని ఏమీ కూడా అడగకపోవడాన్ని బట్టి రాజుగారికి ఒక సందేహం వచ్చింది. ఆ సందేహాన్ని రాజుగారు ఈ రీతిగా వ్యక్తపరిచాడు ఆ యొక్క మంత్రితో. ఆ యొక్క వస్తున్న ప్రజలందరినీ కూడా ఒక ప్రక్కన ఆపి మంత్రి వైపుకి తిరిగి, మంత్రి, నేను వేయించిన ఈ చాటింపు, నేను చేసిన ఈ ప్రకటన రాజ్యములో ఉన్న ప్రజలకు మాత్రమే కాదు, నాతోటి పరిపాలకులైన మీకు కూడా వర్తిస్తుంది అని చెప్పి, మీకేమైనా కొదువు లేదా, మీకేమైనా అవసరత లేదా? వారి అవసరాలు తీరుస్తున్న నేను మీ అవసరాలు కూడా తీర్చనా అని చెప్పి మంత్రి గారిని ప్రశ్నించినప్పుడు ఆ మంత్రి గారు రాజుగారితో ఇలా సమాధానం చెప్పాడు. రాజా, నాకు కూడా చాలా అవసరాలు ఉన్నాయి. నాకు అవసరాలు లేవని మీరు ఎందుకు భావిస్తున్నారు? గమనించండి, రాజ్యంలో ఉన్న ప్రజలందరి వలె నాకు చాలా అవసరాలు ఉన్నాయి. కానీ నాకు ఈ మాట మనకు చాలా అవసరమైంది, చాలా ఆలోచించదగినది, చాలా ప్రాముఖ్యమైనది. నాకు మీ చుట్టుపక్కల మీ యొద్ద ఉన్నవి నాకు అవసరం లేదు, కానీ నాకు మీరు కావాలి అని ఆ యొక్క మంత్రి సమాధానం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క చిన్న కథ, దాని యొక్క సారాంశం మనం ఆలోచన చేసినట్లయితే, అనేక మంది రాజుగారి యొద్ద ఉన్న వాటిని ఆశించి వారి అవసరాలు తీర్చుకొని వెళ్తా ఉన్నారు. రాజుగారు ఏం తీర్చుకున్నా లేడు, మీరు నన్ను కోరుకోలేదు, నన్ను ఆశించలేదు, నేను మీకు అవసరాలు తీర్చుకొని పొండి అని అనలేదు. వారి కోరికను బట్టి, వారి ఆశను బట్టి వారి అవసరాలు తీరుస్తూనే వస్తున్నాడు. కానీ ఆ మంత్రి వలె, నాకు మీ యొద్ద ఉన్నవి, మీ చుట్టుపక్కల ఉన్నవి నాకు అవసరం లేదు, కానీ నాకు మీరు కావాలి. నేటి దినాలలో క్రైస్తవ్యముగా కొనసాగుతున్న మనం, యేసయ్యను ఆరాధిస్తున్న మనం, యేసయ్యను నమ్ముకున్న మనం ఈ యొక్క సారాంశాన్ని బట్టి గ్రహించవలసిన ప్రాముఖ్యమైన సత్యం,
ఈ సాదృశ్యం మనకు అర్థమైతేనే వర్తమానం మనకు అర్థమవుతుందనే ఉద్దేశంతో ముందుగానే ఉంచాను. ఎంతమంది యేసయ్య దగ్గర ఉన్న వాటిని కాకుండా యేసయ్యను కలిగి ఉండాలి అనే ప్రయత్నం చేస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, ఆశను కలిగి ఉన్నారు. ఎప్పుడైనా ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా, యేసయ్య నాకు మీ చుట్టుపక్కల మీ యొద్ద ఉన్నవి నాకు అవసరం లేదు, కానీ మీరు నాతో ఉంటే చాలయ్యా, మీరు నాలో ఉంటే చాలు ప్రభువా, ఇక నాకు ఏ కొదువలు ఉన్నా నేను వాటి వైపు చూడను. ఎంత ఆశీర్వదించబడితే సంతృప్తిగా బ్రతుకుతావు. దేవుడు నీకెంత ఇస్తే సమృద్ధిని చూస్తావు, సమృద్ధిగా ఉన్నాను అన్న అభిప్రాయానికి వెళ్తావు. మానవునికి దొరకనిది సంతృప్తి. ఎంతటి స్థితిలో ఉన్నా, ఎంతటి ఉన్నతమైన స్థాయిలో ఉన్నా ఆ వ్యక్తి ఎప్పటికీ సంతృప్తిగా బ్రతకలేడు ఈ లోకంలో. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, నేటి దినాలలో క్రైస్తవులు కూడా అనేక మంది యేసయ్య దగ్గర ఉన్న వాటిని మాత్రమే ఆశిస్తున్నారు, కానీ యేసయ్యను ఆశించే వాళ్ళు ఎంతమంది? యేసయ్య దగ్గర ఉన్న వాటిని కోరుకొని వారి గృహాలలో, వారి జీవితాల్లో కలిగి ఉండే ప్రయత్నం చేస్తున్నారు, కానీ యేసయ్యను కలిగి ఉండాలి. ఆలోచన చేయండి. యేసయ్య మనతో ఉంటే యేసయ్య దగ్గర ఉన్నవి మన సొంతం కాదా? కానీ చాలా మంది యేసయ్యను కలిగి ఉండే ప్రయత్నం కాకుండా, యేసయ్య నా జీవితంలోనికి రండి అనే యొక్క ప్రార్థన చేయకుండా, యేసయ్య నాకు ఫలాని అవసరత ఉన్నది, దానిని మాత్రమే తీర్చండి, మీ చిత్తంతో నాకు పని లేదు, నా పట్ల మీకున్న ఉద్దేశంతో నాకు పని లేదు, మీరు ఏ ఉద్దేశంతో నన్ను ఈ లోకంలోనికి పంపించారో, ఇప్పటి వరకు ఈ లోకంలో ఉంచి పోషించి బ్రతికిస్తున్నారో, నాకు వాటన్నిటితో పని లేదు, నా అవసరాన్ని మాత్రమే తీర్చండి అనే క్రైస్తవులు ఈ లోకములో లేకపోలేదు. ఒకవేళ మీలో ఇటువంటి ఉద్దేశం కలిగి, ఇటువంటి అభిప్రాయం కలిగి క్రైస్తవ్యంలో కొనసాగుతుంటే, దేవుని సంతోషపెట్టే క్రైస్తవ్యం కాకుండా దేవునికి దుఃఖాన్ని కలిగించే క్రైస్తవ్యాన్ని కలిగి ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తల్లిదండ్రులుగా పిలువబడుతున్న మీరైతే మీకు ఈ ఉదాహరణ చాలా బాగా అర్థమవుతుంది. నీ బిడ్డలు నిన్ను అవసరానికి వాడుకుంటే, అవసరం వచ్చినప్పుడే నీ యొద్దకు వస్తే, అవసరం వచ్చినప్పుడే నిన్ను పలకరిస్తే, అవసరం వచ్చినప్పుడే నీతో మాట్లాడితే, అవసరం వచ్చినప్పుడు నీ వైపు చూస్తే, అవసరం తీర్చబడిన తర్వాత, నువ్వు అవసరం ఎలా తీర్చావనేది పక్కన పెట్టండి, వారి యొక్క అవసరం తీర్చబడిన తర్వాత ఆ బిడ్డలు మిమ్మల్ని మర్చిపోతే, ఆ బిడ్డలు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే, ఆ బిడ్డలు మీ వైపుకు చూడకపోతే మీకు ఎంత బాధ కలుగుతుందో. దేవుని యొద్ద ఉన్న వాటిని మాత్రమే మనం ఆశిస్తే ఆ తండ్రి హృదయం కూడా అలా కదిలిపోతుంది, అలా బాధకు గురవుతుంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం నేర్చుకోబోతున్న ప్రాముఖ్యమైన విషయం, ఆశీర్వాదమా లేక దేవునితో సహవాసమా? ఇది మొదటి అంశం. అనేక మంది ఆశీర్వదించబడాలని పేతురు పత్రికలు కూడా దేవుని యొక్క వాక్యం అలాగే చెప్పింది. మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకే పిలువబడ్డారు. అసలు ఆశీర్వాదం అంటే ఏంటో మనం ముందు సమయంలో చూద్దాం. ఆశీర్వాదమా లేక దేవునితో సహవాసమా? మొట్టమొదటిగా మనం నేర్చుకోబోయే అంశం. రెండవదిగా స్వస్థత లేక రక్షణ. ఆశీర్వాదం ప్రాముఖ్యమా లేక దేవునితో సహవాసం ప్రాముఖ్యమా? రెండవదిగా స్వస్థత ప్రాముఖ్యమా, శరీర సంబంధమైన ఆరోగ్యం ప్రాముఖ్యమా లేక ఆత్మ సంబంధమైన రక్షణ ప్రాముఖ్యమా? మనం ఆలోచన చేద్దాం. వాక్యం ఏం సెలవిస్తుంది, దేవుడు దేనికి ప్రాముఖ్యతనిచ్చాడు? మనం ఆలోచన చేద్దాం. దేవుని యొక్క వాక్యంలోకి వెళితే కొందరిని మాత్రమే మనము ఉదాహరణగా తీసుకుందాం. యాకోబు ఆదికాండము 25వ అధ్యాయంలో మనకు కనిపిస్తాడు. ఇస్సాకుకి రెబ్కాకు పుట్టిన సంతానం, ద్వితీయ సంతానం యాకోబు. మొట్టమొదటిగా ఏశావు, తర్వాత యాకోబు అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆదికాండం 25వ అధ్యాయంలో 26వ వచనం మరియు 31వ వచనం మనం చూసినట్లయితే, యాకోబు దేవుని సహవాసాన్ని కోరుకోలేదు, కానీ
ఆశీర్వాదమును మాత్రమే కోరుకున్నాడు, ఆస్తిపాస్తులను మాత్రమే కోరుకున్నాడు అని మనం స్పష్టంగా లేఖన భాగాల్లో చూడవచ్చు. ఆ ఆశీర్వాదం అతనికి ఏమి మిగిల్చింది? అనేక మంది నేటి దినాల్లో కూడా భౌతికంగా అభివృద్ధి పొందాలని, భౌతికంగా ఎదగాలని, భౌతికంగా సంపాదించాలని, భౌతికంగా సమకూర్చుకోవాలని, భౌతికంగా స్థిరపడాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. క్రైస్తవులు కాబట్టి కొద్దిగా విశ్వాసంలో బలపడిన వ్యక్తులైతే, నేను కష్టపడినంత మాత్రం నేను ఎదగలేను, అభివృద్ధి పొందలేను, ఆస్తులను సంపాదించుకోలేను, స్థిరపడలేను అని గ్రహించి వారు ఏం చేస్తారంటే దేవుని సన్నిధానములకు వెళ్ళి ప్రార్థన చేయడం మొదలు పెడతారు. ప్రభువా, నన్ను అభివృద్ధి పరచు, నేను నిన్ను నమ్ముకున్నాను, నీపై ఆధారపడ్డాను, ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నన్ను హెచ్చించు, ప్రభువా నన్ను లోకంలో కనపరచు, ప్రభువా నాకు ఒక మంచి స్థితినివ్వు, ప్రభువా నాకు ఒక మంచి హోదానివ్వు, ప్రభువా నాకు ఆస్తిపాస్తులు లేవు, ప్రభువా నన్ను ఈ లోకంలో స్థిరపరచు, నాకు ఏ కుదువు లేకుండా చేయి, నాకు కన్నీరు రాకుండా చేయి, నాకు దుఃఖాన్ని కలిగించొద్దు ప్రభువా, నా అవసరాలను జ్ఞాపకం చేసుకో, నా పరిస్థితులను జ్ఞాపకం చేసుకో, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, నాకు ఉద్యోగం దయచేయి, నాకు చక్కటి చదువును దయచేయి, చక్కటి జీవిత భాగస్వామ్యం దయచేయి, చక్కటి గర్భఫలం దయచేయి, నేను బ్రతుకు దినములంతా కూడా తండ్రి ఏ కుదువు లేకుండా చేయి అని ప్రార్థన చేస్తూ ఉంటా. మంచిదే, యాకోబు కూడా అదే ఆశను కలిగి ఉన్నాడు మనవలే. కానీ వాక్యపు లోతులకు వెళ్ళి చూస్తే యాకోబు ఆశీర్వదించబడలేదా అంటే 100% ఆశీర్వదించబడ్డాడు. ఎలాగో ఆశీర్వదించబడ్డాడు అంటే యాకోబు అన్న పేరులోనే ఉంది మోసగాడు అని. మోసం చేసి, అన్నను మోసం చేసి, తల్లిని మోసం చేసి, తండ్రిని మోసం చేసి ఆశీర్వదించబడ్డాడు. చివరికి తన ఆశీర్వాదం తనని తండ్రి నుంచి దూరం చేసింది. తను పొందుకున్న ఆస్తిపాస్తులు, ధన సమృద్ధి తండ్రి సహవాసం నుంచి దూరం చేసింది. ఆ లూకా సువార్త 15వ అధ్యాయంలో కూడా ఆస్తిని కావాలి అని పోరాడి పొందుకున్న తప్పిపోయిన కుమారుడు తండ్రి నుంచి దూరం అయ్యాడు. చివరికి తన గతి భోజనము లేని, సరైన వసతి సౌకర్యము లేని దయనీయమైన పరిస్థితుల్లోనికి దిగజారిపోయింది. ఏ తండ్రి నుంచి అయితే దూరం అయ్యాడో అదే తండ్రి కాళ్ళ దగ్గరికి వచ్చి ఆయన చెప్తున్న మాట, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుడను అని అనిపించుకుటకు నేను ఏమాత్రము యోగ్యుడను కాను. గమనిస్తున్నారా? భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలను ఆశపడిన ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు యాకోబు కూడా అంతే. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలను పొందుకోవాలి అనే ప్రయత్నం చేసిన ఆ యాకోబు తండ్రి సహవాసము నుంచి దూరం అయ్యాడు, తల్లి సహవాసము నుంచి దూరం అయ్యాడు, తోబుట్టు యొక్క సహవాసము నుంచి దూరం అయ్యాడు. చివరికి లాబాను యొక్క ఇంట్లో ఒక కూలి పని వానిగా చేరడం మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలం. 27వ అధ్యాయంలో ఈ యొక్క మాటలన్నీ కూడా మనము చూడగలం. ఆ ఆశీర్వాదం ఆ యొక్క యాకోబుకి ఎంత సంతోషాన్ని ఇచ్చింది, లేకపోతే ఎంత నష్టాన్ని కలిగించింది. తల్లిదండ్రులతో, తండ్రితో సహవాసం లేని ఆస్తి సంతోషాన్ని ఇస్తుందా? ఆ ఆశీర్వాదం అది నిజమైన ఆశీర్వాదమేనా? కుటుంబం నుంచి దూరమై మనం సంపాదించుకున్న ఆ ఆస్తి, కుటుంబీకులను దూరం చేసుకొని మనం సొంతం చేసుకున్న ఆ ఆస్తి మనకు సంతోషాన్ని ఇస్తుందా, ఆశీర్వాదాన్ని ఇస్తుందా? మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. అక్రమ సంపాదన, ఆదికాండం 25వ అధ్యాయం 20వ వచనంలో అక్రమ సంపాదన మనకు ఎప్పటికీ కూడా సంతోషాన్ని ఇవ్వదు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. లాబాను ఇంటిలో కూలివాడిగా చేరినట్లు మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలం. యాకోబు ఆశీర్వదించబడ్డాడు, కానీ సంతోషంగా బ్రతకలేకపోయాడు.
చివరికి తన యొక్క మామ యొక్క ఆస్తిని కూడా సొంతం చేసుకోగలిగాడు. తండ్రి ఆస్తి తన సొంతమైంది, తన యొక్క మామగారి ఆస్తి కూడా తనకు సొంతమైంది. కానీ తన జీవితంలో సంతోషం దొరకలేదు. సంతోషాన్ని ఇవ్వని ఆస్తి, సంతోషాన్ని ఇవ్వని ఆశీర్వాదం, దేవునికి దగ్గర చేయని ఆస్తి ఆశీర్వాదం మనకు ప్రయోజనాన్ని చేకూరుస్తుందా? మనకు లాభాన్ని చేకూరుస్తుందా? వాటిని చూసి మనం సంతోషంగా బ్రతకగలమా? ఒకసారి ఆలోచన చేయండి. కోట్లకు పడగలెత్తిన కుబేరులు కరోనా సోకి తన యొక్క సంపాదన వారిని కాపాడలేకపోయింది, తన యొక్క జ్ఞానం వారిని కాపాడలేకపోయింది, తమ యొక్క తెలివితేటలు వారిని కాపాడలేకపోయాయి, తమ యొక్క సామర్థ్యం, తమ యొక్క బలగం వారిని కాపాడలేకపోయింది. ఈరోజు మనం బ్రతికున్నామంటే ఆ యేసయ్య కనికరం వల్లే మనం బ్రతికున్నాం. అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోయారు. వారు ఆశీర్వదించబడలేదంటారా? వారు ఈ లోకంలో స్థిరపరచబడలేదంటారా? ఏది వారికి ప్రాముఖ్యం? ఏది వాళ్ళకి అత్యంత అవసరం? ఏది వారికి సంతోషాన్ని ఇస్తుంది? యాకోబు ఆశీర్వదించబడ్డాడు. ఆ ఆశీర్వాదం అతన్ని సంతోషం వైపునకు నడిపించలేకపోయింది. చివరికి దుఃఖమే మిగిలింది. చీకట్లోకి వెళ్ళిపోయాడు. అడవిలో కూర్చొని మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకరించి, ఈ రాత్రి నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నీ పాదాలను వదిలిపెడతాను యేసయ్య అని ప్రార్థించినప్పుడు, మోసగాడైన ఆ యాకోబు ఇజ్రాయేలీగా మార్చబడ్డాడు. దేవునితో సహవాసం చేయడం ప్రారంభించిన తర్వాత నీకు అర్థం కావాలి, ఈ లోకంలో ఎంత కలిగి ఉన్నా, ఎందరిని కలిగి ఉన్నా, అందరినీ అన్నిటినీ ఒక దినాన వదిలిపెట్టి వెళ్ళిపోవాలని, ఒట్టి చేతులతో వచ్చిన నీవు ఒట్టి చేతులతో వెళ్ళిపోవలసిన వ్యక్తివే జ్ఞాపకం చేసుకొని, నీ పౌరస్థితి పరలోకములో ఉన్నదని పరసంబంధమైన వాటిపై దృష్టి ఉంచుతూ పరలోకములో ధనమును సమకూర్చుకునే ప్రయత్నం చేద్దాం. దట్స్ రియల్ బ్లెస్సింగ్. అది నిజమైన ఆశీర్వాదం. ఎప్పుడైతే నీ దృష్టి లోక సంబంధమైన వాటి వైపు నుంచి కాకుండా పర సంబంధమైన వాటి వైపు మరల్చబడుతుందో అప్పుడే నీవు నిజమైన ఆశీర్వాదాన్ని చూడగలవు. ఎప్పుడైతే నీవు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల వైపు కాకుండా దేవునితో సహవాసం చేసే ప్రయత్నం చేస్తావో అప్పుడు నీవు నిజమైన ఆశీర్వాదాన్ని చూడగలవు, దేవునితో సంతోషించగలవు. నీ ద్వారా అనేకులు దేవుని యందలి సంతోషాన్ని పొందుకోగలరు. దేవునికి మహిమ కలుగును గాక. అదే ఆదికాండం 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు హానోకు. దేవునితో నడిచినవాడు. ఎంత గొప్ప బిరుదు ఇచ్చాడండి దేవుడు ఆయనకి. దేవునితో నడిచినవాడు, దేవునితో నడిచినవాడు. 365 సంవత్సరములు హానోకు దేవునితో నడిచినట్లు మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలం. హానోకు ఆశీర్వాదాలు కోరుకోలేదు, కానీ దేవుని సహవాసాన్ని కోరుకున్నాడు కనుకనే దేవుని శాశ్వతమైన ఆశీర్వాదాలకు, నిత్య రాజ్యములోనికి నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోగలిగాడు అని మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం. భౌతికమైన ఆశీర్వాదాలు కోరుకుంటున్నావా, లేకపోతే దేవుని సహవాసాన్ని కోరుకుంటున్నావా? దేవుని పరిచర్య నిమిత్తం పరలోక రాజ్య పని కొరకు అపోస్తుడైన పౌలు సమస్తమును పెంటగా ఎంచుకున్నట్లుగా, సమస్తము వ్యర్థమే అని పలికిన సొలొమోను మహారాజు వలె మనం కూడా ఈ లోకం వైపు చూడకుండా, ఈ లోక ఆశలతో నింపబడకుండా, లోకేచ్ఛలతో నడిపించబడకుండా, అదే క్రైస్తవ్యం అనుకొని దేవుడు అవన్నీ ఇవ్వడానికే ఉన్నాడు అనుకొని ప్రార్థన చేసి మనల్ని మనం మోసం చేసుకోనకుండా, వాట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ? మన బాధ్యత ఏంటో గుర్తిద్దాం. మన పట్ల దైవ నిర్ణయం, దైవ చిత్తం ఏంటో గుర్తిద్దాం. మన పట్ల దేవుని ఉద్దేశం ఏంటో గుర్తిద్దాం. మన డ్యూటీ, మన పని ఏంటో గుర్తిద్దాం. పరలోక రాజ్య విస్తరణ కొరకు పాటుపడదాం. అది నిజమైన ఆశీర్వాదం. అది ఎన్నటికీ ఎప్పటికీ మన యుద్ధం నుంచి తీసివేయబడదు అని జ్ఞాపకం చేసుకుందాం. రక్షించబడిన ఒక క్రైస్తవుని యొక్క బాధ్యత నలుగురిని రక్షణలోనికి నడిపించడమే అని జ్ఞాపకం చేసుకుందాం.
హానోకు దేవునితో నడిచి శాశ్వతమైన ఆశీర్వాదాలను చూడగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆశీర్వాదమా దేవునితో సహవాసం అంటే నా మట్టుకైతే అనేక మంది దైవజనుల యొక్క ఎంపిక రీతిగా దేవునితో సహవాసమే. ఏ స్థితిలో ఉన్నా ఆయన మహిమ కొరకే, ఏ స్థితిలో ఉన్నా సంతృప్తిగా ఉన్న వాటిని సద్వినియోగం చేసుకుంటూ మనం దేవుని అందరి ఆనందాన్ని చూద్దాం. రెండవదిగా మనం చూద్దాం, సమయానుకూలతను బట్టి స్వస్థత ప్రాముఖ్యమా లేక రక్షణ ప్రాముఖ్యమా అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూడగలిగితే, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 23వ వచనం వరకు దేవుని యొక్క వాక్యం మనం చదవగలిగినట్లయితే స్వస్థత వారికి రక్షణ లేకపోయింది. అనేక మంది చూడండి, దేవుని మందిరానికి వెళుతూ వారి దగ్గర ఉన్న వాటిని ఇచ్చే ప్రయత్నం చేస్తారు, కానీ తమని తాము అప్పగించుకునే ప్రయత్నం మోస్ట్లీ చేయరు. కానుక ఇవ్వడానికి కాదు, నువ్వు హృదయము ఇవ్వడానికి, దేవునికి హృదయము ఇచ్చిన వారికి కానుక ఇవ్వు అని చెప్పవలసిన అవసరం లేదు అని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు నిన్ను అంగీకరించకుండా నీ అర్పణను అంగీకరించడం, దేవునికి నీ హృదయమును అప్పగించుకోకుండా నీ అర్పణ ఇచ్చినట్లయితే అది వ్యర్థము. కయ్యను అర్పణ మాత్రమే ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. హేబేలు హృదయాన్నే అర్పణగా ఇస్తూ తన దగ్గర ఉన్న వాటిని ఇచ్చే ప్రయత్నం చేశాడు అని జ్ఞాపకం చేసుకుందాం. హృదయాన్ని ఇవ్వకుండా అర్పణ ఇవ్వడం వ్యర్థం. హృదయం మాత్రమే ఇచ్చి అర్పణ ఇవ్వకపోవడం కూడా వ్యర్థమే అని జ్ఞాపకం చేసుకోవాలి. అనేక మంది మొక్కుబడి చేసుకుంటూ ఉంటారు. అనేక మంది దేవునితో బిజినెస్ చేస్తూ ఉంటారు. ప్రభువా, నువ్వు అది చేస్తే నేను ఇది ఇస్తానయ్యా, నువ్వు అలా చేస్తే నేను ఎలా చేస్తాను ప్రభువా అని మొక్కుకుంటూ ఉంటారు. దేవుడు చేయకపోతే, దేవుడు స్పందించకపోతే, దేవుడు ఇవ్వకపోతే ఎంతమంది మనలో ప్రభువా నీవు నన్ను బాగు చేసినా బాగు చేయకపోయినా, నీవు నన్ను స్వస్థపరిచినా స్వస్థపరచకపోయినా, ప్రభువా నేను నిన్ను అడిగిన దానికి నీవు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను నీ బిడ్డనే ప్రభువా, ఈ ఊపిరి ఉన్నంత వరకు నిన్ను ఆరాధిస్తూ ఉంటా, నిన్ను మహిమపరుస్తూ ఉంటా. నీవు నాకు ఇవ్వలేదు అంటే అది నాకు క్షేమము కాదు అని, అది నాకు మేలుకరం కాదు అని తండ్రి మీరు ఉద్దేశించారు కనుకనే నీవు నాకు ఇవ్వడం లేదు. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారందరికీ మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరిగిస్తాను వాగ్దానం చేసిన దేవా, నీవు స్పందించడం లేదు అంటే అది నా జీవితానికి క్షేమము కాదు అని చెప్పి ఎంతమంది మనం దేవునికి దగ్గర అవుతూ ఉన్నాం. దేవుడు ఇవ్వకపోతే, దేవుడు స్పందించకపోతే, దేవుడు స్వస్థపరచకపోతే, దేవుడు బాగు చేయకపోతే సనుగుకునే వారు ఎంతమంది, అసహనాన్ని వ్యక్తపరిచేవారు ఎంతమంది, అసంతృప్తిని వ్యక్తపరిచేవారు ఎంతమంది, దేవుని అవమానపరిచేవారు ఎంతమంది, దేవునికి దూరం అయ్యేవారు ఎంతమంది, దేవునితో మాట్లాడకుండా మానేసేవారు ఎంతమంది, దేవునిపై అలిగేవారు ఎంతమంది. ఒకవేళ మీరు అటువంటి స్థితిలో కొనసాగుతున్నారా? లూకాసువార్త 17వ అధ్యాయంలో 17 మంది స్వస్థపరచబడ్డారు, కానీ ఒక్క అన్యుడు మాత్రమే ఆయన వైపు తిరిగినట్లు మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలం. ఒక్క అన్యుడు మాత్రమే ఆయన వైపు చూసినట్లు మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలం. మరి ఆ 9 మంది పొందుకున్న స్వస్థత వారిని ఎక్కడికి నడిపించింది? ఎటువైపునకు నడిపించింది? ఒక వ్యక్తి మంచంలో అనారోగ్యంతో బాధపడుతున్నాడు అని మనం అనుకుందాం. మనందరి ప్రార్థన ద్వారా, ఆ మంచంలో ఉన్న వ్యక్తి యొక్క విశ్వాసము ద్వారా దేవుడు ఆ వ్యక్తిని బాగు చేశాడు. ఆ వ్యక్తిని బాగు చేసిన తర్వాత ఆ వ్యక్తి పైకి లేచి నిలబడి తిన్నగా దేవుని మందిరానికి వెళ్లకుండా శరీర కోరికలు తీర్చుకోవడానికి, కుటుంబాన్ని చూడడానికో, సినిమాలు చూడడానికో, షికారులు చేయడానికో, మత్తు పానీయాలు త్రాగడానికో వెళితే ఆ వ్యక్తి అటువంటి మత్తు పానీయాలు తీసుకోవడానికి వెళ్ళే స్థలం కంటే, ఇంటిలో కంటే, సినిమా హాళ్ల వైపు వేసే అడుగుల కంటే
మంచంలో ఉండడమే మేలని మనం భావించాలి. అనేక మంది మంచంలో ఉండి తన యొక్క పాపమును ఒప్పుకొని పరలోక రాజ్య అర్హత సాధించడం అతనికి మేలని భావించాలి. ఎన్నిసార్లు దేవుడు మనల్ని బాగు చేసుకుంటాడు. ఆ యొక్క స్వస్థత నిన్ను రక్షణలోకి నడిపించిందా? కృతజ్ఞత కలిగిన జీవితం వైపు నడిపించిందా? నీవు పొందుకున్న రక్షణ, నీవు పొందుకున్న స్వస్థత నిన్ను రక్షణలోనికి నడిపించలేదంటే నీవు శిక్షార్హుడవు కాబోతున్నావు అని జ్ఞాపకం చేసుకోవాలి. దోషిగా ఆయన సింహాసనం ఎదుట ఒక దినాన నిలవబోతున్నావు, తలదించుకొని అని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, నీవు పొందుకున్న స్వస్థత దేవునికి సమీపస్తునిగా చేసిందా, లేకపోతే లోకములోనికి నడిపించిందా అని జ్ఞాపకం చేసుకోవాలి. నేటి దినాల్లో అనేక మంది స్వస్థత సభల వైపు ఆసక్తిని కనపరుస్తున్నారు. ఎంతమంది దేవుని వాక్యము వైపు తమ యొక్క ఆసక్తిని కనపరుస్తున్నారు? ఈ ప్రశ్న మన జీవితాలకు చాలా ప్రాముఖ్యం. నీవు పొందుకున్న స్వస్థత ద్వారా ఇంకెప్పటికీ నీకు అస్వస్థత రాదు అనడానికి లేదు కదా. స్వస్థత శాశ్వతం కాదు, రక్షణే శాశ్వతం. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే అనేక మంది స్వస్థత కార్యాల వైపు చూసి రక్షణ కార్యాలను నిర్లక్ష్యం చేస్తున్నారు అని జ్ఞాపకం చేసుకోవాలి. మార్కు సువార్త 2వ అధ్యాయం 9వ వచనంలో సాక్షాత్తు దేవుడే పలికిన మాట, నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని చెప్పుట సులభమా? ఏది ప్రాముఖ్యం నీకు? ఆ వ్యక్తి పక్షవాయువుతో మంచాన పడి ఉన్న ఆ వ్యక్తి లేచి పరుపెత్తుకొని నడవడం సులభమా, ప్రాముఖ్యమా, లేక పాపములు క్షమించబడడం ప్రాముఖ్యమా? స్వస్థత పొందుకుంటే పరలోకం వెళ్ళమండి, రక్షణ పొందుకుంటేనే పరలోకానికి వెళతాం. స్వస్థత కంటే రక్షణ విలువైంది, స్వస్థత కంటే రక్షణ ప్రాముఖ్యమైంది అని మనం భావించాలి. దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. నేటి దినాలలో మీరు స్వస్థతల వైపు, అద్భుత కార్యాల వైపు, మహత్కార్యాల వైపు మీ దృష్టిని మళ్లిస్తున్నారేమో. వాక్యానికి దూరంగా మీ జీవితాలు కొనసాగుతున్నాయి, వాక్యానికి దూరంగా మీ జీవితాలు అడుగులు వేస్తున్నాయని భావించాలి. యోహాను సువార్త 11వ అధ్యాయం 1వ వచనం నుంచి 45వ వచనం వరకు ఒక సందర్భాన్ని మనం చూడగలం. లాజరు యొక్క మరణాన్ని మనం ఆ యొక్క అధ్యాయంలో మనం చూడగలం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మరణించి దేవుని వాక్కు ద్వారా తిరిగి లేపబడిన ఆ లాజరు మరలా చనిపోలేదంటారా? తిరిగి లేపబడిన తర్వాత తన జీవితం పాపములో ఉంటే ఆ వ్యక్తి యొక్క గమ్యం, తిరిగి లేపబడిన తర్వాత ఆ వ్యక్తి యొక్క జీవితం పరిశుద్ధతతో ఉంటే ఆ వ్యక్తి యొక్క గమ్యం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పాపములో ఉంటే ఆ వ్యక్తి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయి ఉండేవాడు. సాక్షాత్తు దేవుని చేత స్వస్థపరచబడిన లాజరే, దేవుని కృప ద్వారా బ్రతికిన లాజరే నరకానికి వెళ్ళిపోయి ఉండేవాడు. దేవుని కృప ద్వారా బ్రతికిన ఆ లాజరు సాక్షార్థమై నిలిచారు. హీ బికమ్ ఏ సెలబ్రిటీ. యేసయ్య ఎక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నా ఆ వ్యక్తి సాక్షిగా నిలిచేవాడు. దేవుడు లేపిన లాజరు మన మధ్యకు వచ్చి సాక్ష్యం ఇవ్వబోతున్నాడని అనేక మంది ఆ సభలకు హాజరయ్యేవారు. ఆ వ్యక్తి దేవుని మహింపరుస్తూ బ్రతికాడు కనుకనే చనిపోయి తిరిగి లేపబడి దేవుని సన్నిధికి వెళ్ళగలిగాడు. ఈ మాటలు వింటున్న సహోదరి, సహోదరుడా, స్వస్థత ప్రాముఖ్యము కాదు. మరొకసారి ఆలోచన చేయండి. నీవు దేవుని మహిమార్థమై నిలవాలంటే, దేవుని పక్షాన సాక్షిగా నిలవాలి, సాక్ష్యం అందించాలంటే నీకు ఆరోగ్యం కావాలని దేవునికి తెలుసు. నీవు దేవుని పని చేయడానికి ఆరోగ్యం కావాలని దేవునికి తెలుసు. నీకు దేవుని పని చేయడానికి అన్ని వసతులు, సౌకర్యాలు కావాలని దేవునికి తెలుసు. సౌకర్యాల వైపు చూసి దేవుని మర్చిపోవద్దు. సౌకర్యాలన్నీ కూడా తీర్చేది, ఇచ్చేది ఆయనే అని చెప్పి నీవు ఆయనపై ఆధారపడు. ఏ స్థితిలో ఉన్నా దేవుని వైపు మాత్రమే నీ దృష్టి ఉండాలి. మరి వేటి వైపుకు నీ దృష్టి మరల్చబడిందా, నీవు దేవుని సహవాసాన్ని కోల్పోతావు, దేవుని చిత్తానికి దూరం అవుతావు, దేవుని శక్తి చేత నడిపించబడ్డం ఆగిపోతావు.
ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో స్వస్థత ప్రాముఖ్యం అనుకుంటున్నావా? నీవు ఆశీర్వదించబడ్డం మాత్రమే ప్రాముఖ్యత అనుకుంటున్నావా? నీ అవసరాలు తీర్చబడ్డం మాత్రమే ప్రాముఖ్యత అనుకుంటున్నావా? లేకపోతే నా అవసరం తీర్చబడినా తీర్చబడకపోయినా, నేను ఏ స్థితిలో ఉన్నా నేను దేవునితో సహవాసం చేస్తాను, నేను దేవుని మహింపరుస్తాను, నేను దేవుని కనపరుస్తాను, దేవుని బిడ్డగానే జీవిస్తాను. దేవుడు నన్ను బాగు చేసినా దేవునికి స్తోత్రం, దేవుడు నన్ను బాగు చేయకపోయినా నేను దేవునికి స్తోత్రం అనే స్థితిలో ఉన్నావా? దేవుడు నాకు ఇచ్చినా నేను దేవుని బిడ్డనే, దేవుడు నాకు ఇవ్వకపోయినా నేను దేవుని బిడ్డనే. నా స్వాస్థ్యమైన పరలోకములో నేను సమస్తాన్ని పొందుకుంటాను. నీవు ఇక్కడ ఏవైతే బంధిస్తావో అవి పరలోకంలో విప్పబడతాయి, అవి పరలోకములో బంధించబడతాయి. సహోదరి సహోదరుడా, నువ్వు ఇక్కడ ఏమైతే విప్పుతావో అవి పరలోకంలో విప్పబడతాయి అని జ్ఞాపకం చేసుకో. పాపాన్ని బంధించు, పాపం దేవుని సన్నిధిలో బంధించబడుతుంది అని జ్ఞాపకం చేసుకో. ఆశీర్వాదమా, దేవుని సహవాసమా? దేవుని సహవాసమే మన జీవితాలకు క్షేమం. స్వస్థత, రక్షణ, రక్షణే మన జీవితానికి క్షేమం, శాశ్వతం. ఆయనతో ఉండే నిత్య రాజ్యానికి మన రక్షణ మాత్రమే వారసురాల్ని చేయగలదు. తీర్మానం చేసుకుందాం, తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా వాక్యం విన్నా దేవుడు నాతో మాట్లాడాడు అని మీరందరూ కూడా భావించినట్లయితే తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. మన ప్రార్థన ముందుకు కొనసాగుదాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం, సర్వోన్నతుడా నీకు స్తోత్రం, మహోన్నతుడా నీకు స్తోత్రం, మహాగణుడా నీకు స్తోత్రం. యేసయ్యా, ఇంతకాలం శరీర సంబంధిగా ఈ లోకంలో స్థిరపరచబడాలని, ఈ లోకంలో ఏదో సాధించాలని, ఈ లోకంలో స్థిరపరచబడాలని తండ్రి ప్రయత్నం చేస్తూ వచ్చాను. నా అవసరాలు తీర్చడానికే నీవు ఉన్నావని గుర్తించాను. ప్రభు, నన్ను క్షమించండి. నీతో సహవాసంలో కొనసాగడానికి, యేసయ్యా నీ చిత్తాన్ని నెరవేర్చడానికి, నీ ఉద్దేశం నెరవేర్చి ఈ లోకం నిన్ను గణపరచడానికి సహాయం చేయండి. స్వస్థత కంటే నాకు రక్షణే ప్రాముఖ్యమని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభు. ప్రార్థన చేసుకుందాం. ఎవరు కూడా మౌనంగా ఉండదు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, కృప కలిగిన దేవా, అడగక ముందే మా అక్కరలను తీర్చే దేవా నీకు స్తుతి చెల్లిస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే ఇంతకాలం ఆశీర్వాదమే శాశ్వతం అనుకొని నీవు ఆశీర్వదించడానికి ఉన్నామనుకుని భ్రమపడ్డాను. నీతో సహవాసం నుంచి దూరమై నా పట్ల నీ ఉద్దేశం ఏంటో నిర్లక్ష్యం చేశాను, నా పట్ల నీ చిత్తం ఏంటో నిర్లక్ష్యం చేశాను. అవేవి నాకు అవసరం లేదనుకున్నాను ప్రభువా. ఈరోజు నీ దాసుని ద్వారా మాతో మాట్లాడేందుకే నీకు వందనాలు. ఆశీర్వాదం కంటే మీతో సహవాసమే ప్రాముఖ్యం, మా జీవితాలకు క్షేమం, అదే శాశ్వతమని నీవు మాతో ఉంటే మీ అంత ఉన్నవన్నీ మా సొంతమే జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. అంత మాత్రమే కాదు యేసయ్య, స్వస్థత కంటే రక్షణే ప్రాముఖ్యమని పలికావు. ఈ సమయంలో స్వస్థత వైపు చూడకుండా, అద్భుత కార్యాల వైపు, మహత్కార్యాల వైపు, ఆశ్చర్య కార్యాల వైపు చూడకుండా నీవిచ్చే ఉచితమైన రక్షణపై మేము ఆసక్తిని కనపరిచే కృపనివ్వండి. రక్షణ శాశ్వతం, రక్షణ మమ్మల్ని పరలోక రాజ్యంలో నడిపిస్తుందని జ్ఞాపకం చేసుకునే కృపనివ్వండి. నీ పని చేయాలంటే మాకు ఆరోగ్యం చాలా అవసరమని, ఖచ్చితంగా మీరు మమ్మల్ని స్వస్థపరుస్తారని మీరు మాట్లాడారు ప్రభువా. అయినా మేము వాటి వైపు చూడకుండా నీ వైపు చూసే కృపను దయచేయమని, వాక్యం విని అంగీకరించి ప్రతి బిడ్డ దీవించి వర్ధలు చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, లోకరక్షకుడు యేసయ్య కృప, పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క అన్యోన్య సహాయ సహవాసం, వాక్యం విని అంగీకరించిన ప్రతి బిడ్డకు ఆశీర్వాదము కంటే ఆ యేసయ్య సహవాసం నాకు చాలా ప్రాముఖ్యం. స్వస్థత కంటే నాకు రక్షణే ప్రాముఖ్యం తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకి ఆయన రాకడ పర్యంతం ఆయన కృప సదా తోడి నడిపించి వాక్యమందు స్థిరపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు చిత్తం అయితే ప్రభు రాకడ ఆలస్యం అయితే మనమంతా దేవుని సముఖంలో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మీకు తోడే ఉండును గాక.